కొరిసపాడు మండలం గుడిపాడు వద్ద సిద్ధం సభ ప్రాంగణాన్ని బుధవారం బాపట్ల జిల్లా రివిజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల అద్దంకి వైసీపీ సమన్వయకర్తలు కరణం వెంకటేష్, హనిమిరెడ్డిలు పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సిద్ధం సభ మార్చి 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు వాయిదా పడిందని అన్నారు. మార్చి 13వ తేదీ నుండి ఏ క్షణమైనా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఇక ఎన్నికల్లో సింగిల్ గానే వెళ్లి 175 స్థానాల్లో గెలుపొందుతామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటా. అది అడుగుతుంది. పార్టీకి ఈ యొక్క సమావేశం తర్వాత బహుశా 13-14 తారీఖుల్లో ఎలక్షన్ కమిషన్ ప్రకటన, ఎన్నికల ప్రకటన వెలువడుతుందనని ఆశిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికలు ఉంటాయన్నట్టుగా అందరం కూడా ఊహించడం జరుగుతుంది. ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తాయి. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. మార్చి 3వ తారీఖు జరగాల్సినటువంటి సిద్ధం మహాసభ, ఆఖరి మహాసభ, ఆ తర్వాత ఎన్నికలు, అంటే ఎన్నికలకు ముందు ఆఖరి సిద్ధం మహాసభ 3వ తారీఖున జరగాల్సింది బదులుగా మార్చి 10వ తారీఖున జరపాలనని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క గతంలో భీమిలి, ఏలూరు, రాప్తాడు 3 సభలు విజయవంతంగా జరుపుకున్న తర్వాత ఇక్కడ మేదరమెట్లలో జరగబోయేటటువంటి ఈ యొక్క 4వ సిద్ధం మహాసభ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు, ఈరోజు వరకు 10వ తారీఖున సభ అయినప్పటికీ కూడా ఈరోజు వరకు 7,01,500 మంది ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఒక 8 లక్షల మంది 10వ తారీఖున, ఇప్పటి నుంచి 10వ తారీఖు వరకు వచ్చేదానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారనని ఆశిస్తూ ఉన్నాం. మొత్తం ఈ సభకు 15 లక్షల మంది హాజరవుతారన్నటువంటి అంచనాలు. దానికి తగినట్టుగానే ఈ యొక్క ప్రాంగణం 98 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాం. హైవేలో, నేషనల్ హైవేలో
ఈ యొక్క 98 ఎకరాలు కాకుండా వచ్చినటువంటి బస్సెస్కి కానీ వాహనాలకు కానీ పార్కింగ్ సదుపాయం అంతా కూడా కలిగించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ యొక్క సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు జిల్లాల నుంచి ప్రజలు ఈ యొక్క సమావేశానికి విచ్చేసి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు ఇచ్చేటటువంటి సందేశం, దిశానిర్దేశం ఆలకించేదానికి వస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన